శంభో శంకర హర 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 రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ అని అడిగిన వారు ఎవరు లేరు. వింటి వింటి జంగమయ్యా అంటే ఉన్నవు తండ్రి పడుతున్నవయ్యా. చూడబోతుంటే నీవు నాకు సంతాన ఫలమిచ్చే నేర్వ నీ దగ్గర కనబడుతున్నది. సుందరసేన పట్నం మాది, నా భర్త సుందరసేన మహారాజు సుందరదేవి అంటారయ్యా. కానుకు సంతానం కలగలేదన్నట్టు కాదు, ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ అరుణవతి, చిన్న బిడ్డ కర్ణవతి దేవి. ఇద్దరు బిడ్డలు ఉండగా ఇద్దరు బిడ్డలతో ఒకగాను ఒక కొడుకు గురించి వశు వడత వశు బిందం చేసినవు, సరంగం చేసినవు. ఇత్తబామలే ఒకగాను ఒక కొడుకు బలమియ్యవయ్యా. వేల కాదు లేదా అని పలికినట్టు అంటే పాదాల కాడ ప్రాణం తీసుకుంటేనే దేవతంగమయ్యో. ఇద్దరు బిడ్డలు ఇంటికాడ ఊరు అయ్యా, నాకు బిడ్డలతోడ కొడుకు బలం లేపని బతుకు ఎందుకని బాధపడుతున్నావు. బిడ్డ బలం ఎత్తలేని కట్టమవుతుంది బిడ్డ, బిడ్డ బలం ఎత్తలేని బాధలు వస్తాయి, బిడ్డ బలం ఎత్తలేని ఇబ్బందులు వస్తాయి. అమ్మా ఏ కట్టానిగా నొప్పుకున్నా నా చేతులు చేస్తే నీకు బిడ్డ బలం ఇస్తుంది, ఏ బాధకైనా భరిస్తావా. తండ్రి జంగమయ్య ఇద్దరు బిడ్డలతోడా నాకు కొడుకు కావాలంటే పుట్టినాక ఎన్ని బాధలు వస్తాయో నాకు తెలియదు బిడ్డ. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటానంటే ఇస్తానని అంటున్నావు. ఏమనుకున్నది నా తల్లులారా, కంటే కన్న పేరు కావాలి, కొంటే కొన్న పేరు కావాలి. బుర్రైన తన సేను వండాలి, గడ్డైన గుడ్డైన తన కడుపు వండాలి. కడుపు లోపల కొడుకు కొట్టాలి, కోరికలు తీరాలి. అందుకని జంగమయ్యా ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకుంటా, కష్టానికైనా ఓర్చుకుంటా. కొడుకు బలమియ్యవయ్యా. సుందరిదేవి కట్టాలు కొప్పుకున్నట్టేనా, బాధ కొప్పుకున్నట్టే కాదు, బిడ్డ బలం ఇయ్యమంటావా. ఒక్కొక్క బిడ్డ బలం ఇంత కట్టాలు కొప్పుకున్నవాడు శంకరుడు ఏనాడు ఒక్క ఇక తర్వాత కొడుకు ఉంటే కట్టము సంగతి ఏనాడు ఒప్పుకుంటారు. సుశీలదేవి కొమ్ము దాక్కులు బలం ఇస్తారు. శంకరుడు ఖర్జూర బలం సంగతిలో చేతి పెట్టి అలా మాదేవో మహారాజా పరమశివుడు ఏనాడు ఒక లోకాల శంకరుడు వాడివాళ్ళ సుందరమ్మకు కోరుకున్న కొడుకు బలం ఇచ్చింది. అవలారా కొడుకు బలం ఇయ్యంగా ముస్తాబాద్ మండలం లోపల సప్పట్టు కొట్టు సప్పట్లు పట్టు పట్టి సంతాన బలం ఎవరు సప్పట్టు కొడతలేరు. సప్పట్టు సప్పట్టు అంటే సప్పట్టు ఎవరు కొడతారామో. సప్పట్టు కొట్టేది సత్యనాశనం అయిపోయింది కాబట్టి తప్పకుండా సంతాన బలం ఇయ్యగా సప్పట్టు కొట్టాలి. సప్పట్టు సప్పట్టు అంటే అక్కలాల సప్పట్టు ఎందుకు కొడతారు. చేతిలో పెద్ద పెద్ద సలబల పోలు వెళ్ళాయి, నూగుడు పోలు వెళ్ళాయి, అవి టచ్ పోలు వెళ్ళాయి. టీవీలో కన్నం కూడా కచ్చినాయి కాబట్టి సప్పట్టు కొట్టుకుంటే ఎవరు సప్పట్టు కొట్టలే. ఒక్కసారి ఇంకా సప్పట్టు కొట్టింది అనుకో 12 లెక్కలు చేసుకున్న పాపాలు పట్టాకర్షణం అయిపోతాయి. ఓ రోగం రాదు, బీమారు అంతరకాయన పోతే కాళ్ళు నోయేది, కడుపు నోయేది, ఏ రోగం మనకు రాదు. కరువులు కూడా మనకు రాకుండా 12 పాల దింకపోతుంది. ఆడళ్ళు మొగళ్ళు ఒక్కసారి సప్పట్టు బలమిత్రుడు శంఖ జోరలు ఏనాడు కచ్చుల బలం అమ్మవారు అంగిలో బలంటకుంటే మొగలుగా పట్టుకొని కైలాసల కొలువు తీరిండు ఆ శంకరుంటో. సుందరదేవి సంతాన బలము తీసుకొని భర్తం కోరుకొని బండ్లు కట్టుకొని బయలు శనగట్టనట్ట వస్తున్నారు పూసరాల మగలు. భర్త దగ్గర ఏదో వచ్చింది నారా ప్రాణేశ్వర కోరుకున్నట్టు కొడుకు బలం దొరుకుతున్నది. నారా ప్రాణేశ్వర మన రాజ్యం భార్య భర్త దాసి